అండి వెల్కమ్ టు శిరీష కిచెన్ కర్నూలు అండి. ఈరోజు అయితే 100 నాటి విగ్రహాలు చూపిస్తానండి మీకు. ఈరోజు మా పక్కన కొంటోళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తరతరాల నుంచి వచ్చిన విగ్రహాలు అంటండి ఇవి. ఒక్కొక్కటి అప్పట్లో ఎట్లా తయారు చేశారో చూడండి. ఫిట్టింగ్ చెయ్యడం చూడండి. ఇది నాగేంద్రుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కింద చూసారా, కింద శేష అవతారం అన్నమాట. మనం పాము చుట్టుకుంటుంది కదా, అలాగా తయారు చేశారు దీన్ని. అలాగే పైన ఒక ప్లేట్ కూడా ఇచ్చారు చూడండి. అసలు అట్లా ఎట్లా 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 పెట్టారో చూడండి ఒకసారి. 100 ఏళ్ళ కిందట అంటండి. ఈరోజు నేను అనుకోకుండా వీళ్ళ ఇంటికి వచ్చాను. వీళ్ళు ఈరోజు పూజ చేసుకుంటుంటే చూసి నేను అక్క నాకు చూపిస్తావా అని అడిగితే అక్క చూపిస్తా ఉన్నారు నాకు. చూడండి ఈ చిన్న దాంట్లో మళ్ళీ శివుడు విగ్రహం అండి. చూడండి ఎలా ఫిట్టింగ్ ఉందో. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూడండి ఒక్కసారి. అసలు చూస్తే మనకి కళ్ళు సరిపోవట్లేదు. నాకైతే మనసులో ఉత్సాహం అనేది అసలు నాకు అంత అద్భుతంగా ఉందండి. చూపిస్తున్నా చూడండి. అలాగే ఇప్పుడు నేను చూపించేటివన్నీ 100 ఏళ్ళ కిందటి వంట, తరతరాల నుంచి. ఈయన ఏం స్వామి అక్క చూడండి. ఇది పాండురంగ స్వామి విగ్రహం అండి. ఇది చూస్తున్నారా, మా ఇంట్లో కూడా ఉంది. కాకపోతే 20 ఏళ్ళ కిందటిది. మా అత్త అక్కడ తీసుకొచ్చుకుందనమాట విగ్రహం. కానీ ఇది తయారు చేశారంట పాండురంగ స్వామి ఇది విగ్రహము. ఇది చూసారా వెంకటేశ్వర స్వామి. అసలు చూడనీకనే కళ్ళు సరిపోవట్లేదండి. 100 ఏళ్ళ క్రిందట అంటే మనం ఎంత అదృష్టవంతులమండి. ఈ కాలంలో 20 ఏళ్ళు 30 ఏళ్ళకే కాలం అయిపోతుందండి. అలాంటిది చూడండి. ఇది సత్యనారాయణ స్వామి విగ్రహం అంట. అంటే 100 ఏళ్ళ కిందటిది కదా. మనము బాగా కడిగి ఆయన రూపం అనేది మామూలు అయిపోయింది. ఆయనకి నాగశేషుడు అన్నమాట. సత్యనారాయణ స్వామికి నాగశేషుడు చూడండి. అన్నపూర్ణాదేవి అంటండి ఈ విగ్రహం అయితే. ఈ విగ్రహం చూసారా, ఇది కూడా 100 ఏళ్ళ నాటి. ఇది కూడా 100 ఏళ్ళ నాటి లక్ష్మీ నరసింహస్వామి అనమాట. చూడండి ఈయన వినాయకుడు అనమాట. చూడండి లక్ష్మీదేవి. ఇవన్నీ ఒక్కసారి చూడండి. 100 ఏళ్ళ నాటి విగ్రహాలంట ఇవంట అండి. ఎంత అదృష్టమో వీళ్ళకైతే. చూడండి ఒక్కసారి చూడండి. ఇలా చాలా ఏళ్ళ తర్వాత నేను 100 ఏళ్ళ నాటి విగ్రహాలన్నీ చూస్తూ ఉన్నా అండి. ఈ కాలంలో నేను ఎక్కడైతే కన్నా ఇంత ఘనంగా చూడలేదు. ఇప్పుడే నేను చూడడం 100 ఏళ్ళ విగ్రహాలు, అది ఇండ్లల్లో. అండి అమ్మవారు చూడండి. కనక మహాలక్ష్మీదేవి అంట. ఇక్కడ శ్రీచక్రం అనమాట. ఇది కూడా శ్రీచక్రం అండి. అలాగే అదనమాట ఇది. చూడండి ఇది విష్ణుపాదమా ఇది? శ్రీచక్రము విష్ణుపాదం.